ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం మార్చి 2వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు గల వారఫలాల్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశి వారికి ఈ వారం శని 8వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి మీ పనిలో కొంత సమయం కేటాయించమని సలహా. ఎందుకంటే ఈ సమయం మీ ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే 9వ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఇంట్లో చెడు లేదా అల్లకల్లోల వాతావరణం కారణంగా ఈ వారం మీ మనస్సు నిరాశకి గురవుతుంది. అలాగే మీ కలల్లో ఒకటి నిజం కావచ్చు. మీరు మీ కష్టానికి గొప్ప ఫలితాలను పొందుతారు. మీ ప్రణాళికలన్నీ విజయవంతమవుతాయి. మీ ప్రేమ సంబంధానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు కార్యాలయంలో పెద్ద బాధ్యతని పొందవచ్చు. మీరు మీ కష్టానికి పూర్తి ఫలితాలని పొందుతారు. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. సైన్స్ విద్యార్థులకి ఉన్నత విద్యకి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకి కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మీరు వారం మధ్యలో కొత్త వ్యాపార ఒప్పందాలని కలిగి ఉండవచ్చు. ఇంకా ఈ వారం మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మీరు అనవసర పనులపై విలువైన సమయాన్ని వృధా చేస్తారు. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. మీ రహస్య శత్రువులు ఈ వారం చురుగ్గా మారవచ్చు. కొంతమంది కుటుంబ బంధువులు మీపై అసూయపడతారు. పాత అప్పు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీరు సామాజిక పరస్పర చర్యల్లో జాగ్రత్తగా ఉండాలి. మీకు అనవసరమైన ఖర్చులు ఉంటాయి. మీరు అభద్రతా భావం కలిగి ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ప్రతిరోజు లింగాష్టకం అనే పురాతన వచనాన్ని జపించండి. అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 2, 6 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.